హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు నవాబీ సేమియా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా ఈజీ వేలో చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సింది ఏం లేదు, మనం రెగ్యులర్గా వాడుకునే సేమియా కాకుండా సన్న సేమియా దొరుకుతుందండి మార్కెట్లో. అది ఒక్కటి ఉంటే చాలు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సింది కాజు బాదం 10 తీసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ షుగర్, సన్న సేమియా ఇది 200 గ్రాములు తీసుకున్నాను. ఒక హాఫ్ లీటరు పాలు తీసుకున్నాను. ఇప్పుడు కాజు బాదం 2 ఇలాచీ వేసుకుందాము మంచి సువాసన కోసం. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొచ్చుకుందాం. ఈ పౌడర్ని ఒక హాఫ్ తీసి వేరొక బౌల్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మిగిలిన పౌడర్ ఉంది కదా, దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తగా చేసి పక్కన పెట్టుకుందాము. ఈ సన్న సేమియా ఇది చాలా పొడవుగా ఉంటుందండి. మనకి చేత్తోటి నలుపుకుంటే చాలా ఈజీగా ముక్కలుగా అయిపోతుంది. వీలైనంత చిన్నగా అయ్యేలాగా నలిపేసుకోవాలండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ సేమియాని వేయించుకోవాలి. ఇది తొందరగా మాడుతుందండి, అందుకే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇది బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, వేగిపోయింది. దీనిలోకి ఇందాక మనం షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ పౌడరు, దాన్ని వేసి ఈ షుగరు కరిగేలాగా కొంచెం వేయించుకుందాము. దీన్ని కలుపుతూనే ఉండండి ఆపకుండా, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఒక గాజు బౌల్, మీ ఇష్టం ఏ షేప్ అయినా తీసుకోవచ్చండి. దానిలోకి మనం వేయించుకున్నది హాఫ్ సేమియా వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకుందామండి. స్టవ్ మీద పాలు పెట్టి దీన్ని కాచుకోవాలి. వేరొక గిన్నెలోకి కొంచెం పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందాక మనము కొంచెము డ్రై ఫ్రూట్స్ పౌడర్ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగినాయి కదండి, దీనిలోకి ఈ ఇందాక కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత స్పూన్ తోటి కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండగట్టేస్తుంది. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తూనే ఉండాలి, అప్పుడు బాగా దగ్గర పడి తిక్కుగా అయిపోయిద్ది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుందాము. 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇందాక సేమియా తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి, దానిపైన ఒక లేయర్ లాగా ఈ కస్టర్డ్ని వేసుకుందాము. దీనిపైన మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ స్కిప్ చేసేసేయచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన లేయర్గా సేమియాని వేసుకుందాము. ఇది ఇందాకట్లాగా గట్టిగా ప్రెస్ చేయొద్దండి, ఊరికే అలా చిన్నగా ప్రెస్ చేసి వదిలేసేయండి, లేదంటే కింద ఉన్న కస్టర్డ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన డెకరేషన్కి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ వేసి దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఉంచుకుంటే చల్లగా చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. 2 గంటలు అయ్యిందండి. ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సేమియా అంతా పైన కింద ఏమో క్రిస్పీగా, మధ్యలో కస్టర్డ్ ఏమో చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది అసలు తింటే. ఇది మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు కనుక చేసుకుంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.